సంవత్సరాలు అయిన తర్వాత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఎంతమంది విద్యార్థులను వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఎంత ఇబ్బందులు పెట్టారో సుమారు 4,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అదే ప్రభుత్వం వీళ్ళు ఏం చేశారంటే గతంలో మీకు విద్యార్థులకు మేము అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్లీ మేము రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఇంతవరకు ఏం డబ్బులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కనీసం సర్టిఫికెట్ తీసుకోకుండా, అరే ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకో, ఒక విద్యార్థి చదువుకున్న విద్యార్థి ఉన్నాడు, ఇంకో విద్యార్థి చదువుకున్న విద్యార్థులు కనీసం డిగ్రీ పొందిన తర్వాత కూడా ఆ సర్టిఫికెట్ రాకుండా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. దీనికి కారణం ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఉన్నత విద్యా సంస్థలు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ 3 తారీఖు ధర్నా చేస్తూ ఉంటారు. గతంలో ఇచ్చిన మాట మీరేంది 1,200 కోట్లు మేము ఇస్తాం, ఈ దసరాకు 300 కోట్లు ఇస్తాం, దీపాలకు 300 కోట్లు ఇస్తాం అంటే మీకు ఏంటంటే ఎవరైతే కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, బోనస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇవ్వగానే రండి కూర్చొని మాట్లాడి ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అదే ప్రపోజల్లో నడుస్తూ ఉన్నది. ఆ ప్రపోజల్ నడుస్తూ ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కసారి టోకన్ ఇచ్చిన తర్వాత అమౌంట్ బ్యాంకులకు వస్తుంది. టోకన్ ఇచ్చి 1,200 కోట్లకు టోకన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు రూపాయి ఇవ్వకపోవడం, మొన్నటికి మొన్న కేవలం 300 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న దాఖలాలు ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు ఏదైతే స్ట్రైక్ చేస్తారో బేషరతుగా మా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు గారు కూడా సపోర్ట్ చేస్తామని తెలియజేయచ్చు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సపోర్ట్ చేస్తాం. అవసరమైతే పాదయాత్ర ఏది కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన వాగ్దానాలు పక్క పెట్టండి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో చెప్పండి, మీరు చేత కాదు నేను మొక్కుని ఆలోచిస్తే పక్క జరగండి. ఇస్తాని ఎందుకు విద్యార్థులతో చెల్లగాట మాడుతూ ఉన్నారు? వాళ్ళ విద్యార్థుల జీవితాలతో చెల్లగాట మాడుతూ ఉన్నారు. ఇక్కడ పోతే ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ చాలని జీతాలతోని వాళ్ళు పని చేసుకుంటా, వయసాదారులు పని చేసుకుంటా ఉన్నారు. కనీసం ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు, వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త నాటకం స్టార్ట్ చేశారు. ఎవరైతే స్ట్రైక్ చేస్తూ ఉంటే విజిలెన్స్ దాడులు, అరే మీ కాలేజీలో ఇది లేదు అది లేదు మూతాడుతారు. అరే మీరు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతోనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఈ సర్టిఫికెట్ ఇవ్వకపోతే వీళ్ళందరూ ఏంటంటే చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కంటిన్యూ ఉండే అయ్యి తర్వాత ఉన్నత విద్యకు ఏదైతే పోతారో ఈ సర్టిఫికెట్తో ఉన్నత విద్యకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. లేదా ఈ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఉద్యోగాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కనీసము మాకు సర్టిఫికెట్ లేదు, మా తల్లిదండ్రులు ఏ విధంగా కనీసం ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు చదివించారు, మా మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులను తులమో పొలమో పెట్టి వాళ్ళను మంచిగా చూసుకోవాలని విద్యార్థులు ఉంటే కనీసం వాళ్ళకి కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మీరు చేసే ఏవైతే ఉన్నాయో ఈ పేద విద్యార్థులకు ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే పేద విద్యార్థుల మీద ఒక్కసారి మీరు వాళ్ళ తరఫు నుండి ఆలోచించి ఇమ్మీడియట్లీ బేషరతుగా ఏవైతే మీరు అమౌంట్ ఇస్తున్నారో వాళ్ళను అమౌంట్ కూడా రిలీజ్ చేయాలని. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు కాలేజీలు ఎప్పుడైతే స్ట్రైక్ చేస్తారో వాళ్ళ చదువు ఖరాబ్ అయిపోతుంది, రోడ్ల మీద ఉండిపోతారు. ఇప్పటికే 10 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇదొక స్కీమ్ పెట్టి ఈ స్కీమ్తోని బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆ స్కీమ్ కాకుండా అదన స్కీమ్లు కూడా వీళ్ళు పెట్టారు. ఆ స్కీమ్ల కోసం నేను ఇప్పుడు మాట్లాడాను. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి, విద్యార్థులను ఆదుకోవాలి. వాళ్ళకి ఎవరైతే నష్టపరిహారం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే షాద్నగర్లో విద్యార్థులు ఏదైతే విద్యార్థినులు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, ఆడపడుచుల్లో ధర్నా చేస్తుంటే కనీసం ఈ పోలీసు వాళ్ళు మఫ్టీలో పోయి వాళ్ళు చుట్టుపట్టి గుంజుకోమ ఎంతవరకు ఈ సమంజసం? మేము చెప్తున్న బేషరతుగా
వాళ్లకు సారీ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. కాలేజీలో ఎక్కడైతే ఇబ్బంది జరుగుతూ ఉన్నదో విద్యార్థులు స్ట్రైక్ చేస్తూ ఉంటే ఇంత దౌర్జన్యంగా చేసుకోమో ఈ సమంజసం కాదు. విద్యార్థులను ఎందుకంటే మన పిల్లలు ఎంతనో ఆ పిల్లలంతా ఆడ ఇబ్బందులు ఏం జరిగినాయో ఎవరైతే ఉన్నారో అక్కడ విద్యాశాఖను డిఓ నన్న ఇంకోని పంపించి ఎంక్వైరీ చేసి ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.